హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ యొక్క మూమెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ నిన్నటి రోజు ఎలా ఉందో ఈరోజు కూడా సేమ్ అదే పాయింట్ దగ్గర ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అయింది. కానీ ఇంట్రాడేలో మూమెంట్ కొంచెం వోల్టాలిటీగా ఉంది. సో ఒకసారి చూస్తే 22,000 అరౌండ్ 200 దగ్గర అరౌండ్ 11 o'clock నుంచి వన్ సైడ్ అప్ సైడ్ ర్యాలీ జరిగింది. అరౌండ్ 170-180 పాయింట్స్. అక్కడ నుంచి కొంచెం కొద్దిగా స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగి బ్యాక్ వచ్చి ఒక ఫ్లాట్ క్లోజింగ్ రౌండ్, అంటే నాకు తెలిసి డౌన్ సైడే కొంచెం నెగిటివ్ బయాస్తోనే క్లోజ్ అయింది అనుకుంటున్నాను. ఫ్లాట్గా క్లోజ్ అయినా ఈ లెవెల్ పైన అరౌండ్ 350 పైన కానీ క్లోజ్ అయినట్టు అయితే కొంచెం పాజిటివ్గా చూడొచ్చు. ప్రజెంట్ స్లైట్ అది ఇంట్రాడే 5 minute చార్ట్ కాబట్టి ఓకే. ఒకసారి మనం డే చార్ట్ చూస్తే బేరిష్ సిగ్నలే చూపిస్తుంది. ప్రజెంట్ అయితే బేరిష్ సైడే ఉంది. ఇంకా బుల్లిష్ మూమెంట్ అయితే ఏం కనిపించట్లేదు ప్రజెంట్. సో మనం ఏప్రిల్లో ఇంట్రాడే అని అదేని పిచ్చ పిచ్చ ట్రేడ్లు వేసాము. దాంతో మన ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ ఏం రాలేదు, ఛార్జెస్ మాత్రం అయినాయి. అరౌండ్ 18,000 ఏమో అయినట్టున్నాయి. 18,000 ప్లస్ అయింది, ఛార్జెస్ అయ్యాయి. ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ఈ మంత్ మే సిరీస్కి మనం ఓపెన్ చేసిన పొజిషన్స్ వల్ల ప్రజెంట్ 8,000 దాకా ప్రాఫిట్ తీసుకున్నాం. ఈరోజు చిన్న అడ్జస్ట్మెంట్ అవి చేసాము. సో ఈ అడ్జస్ట్మెంట్తో ఒక 3,000 దాకా లాస్ బుక్ చేసాం. అది ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు, రేపటికి అప్డేట్ అవుతుంది. రేపు చూద్దామండి ప్రజెంట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో మన టార్గెట్ అయితే ఈ మంత్ 4 to 8% మే సిరీస్కి. సో మన క్యాపిటల్ డిప్లాయ్మెంట్ 10+ చేసాము, 10 lakhs దాకా. సో మన ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ మినిమం 30,000-50,000 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఫ్రెండ్స్, డైలీ మనం అప్డేట్స్ ఇస్తుంటాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.